పీఆర్సీ గురించి ఒక మంచి ఆర్టికల్ వచ్చింది, చూద్దాం. ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి. జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ తొలి పీఆర్సీ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసింది. 33 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపింది. ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణ రెండో పీఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అని మాటల్లో చెప్తూనే చేతల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. తాను నియమించిన తొలి పే రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవుల పెంపు, 20 ఏండ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్, అలవెన్స్ల పెంపు వంటి కీలక సిఫార్సులను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదు. పీఆర్సీ గడువు 5 ఏళ్లు ముగిసినా పీఆర్సీ చేసిన అనేక సిఫార్సులపై జీవోలు జారీ చేయలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. సమస్యలు చెప్పుకోవడానికి సంఘ ప్రతినిధులకు కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా నాటి ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. ప్రభుత్వ పెద్దలు దయతలిచి ఇవ్వడమే తప్ప సంఘాలతో చర్చలు, సంప్రదింపులు ప్రసక్తే ఉండేది కాదు. కుక్క తోకను ఊపుతుందా, తోక కుక్కను ఊపుతుందా అంటూ చులకన చేసి మాట్లాడారు. తమ అహంకారపూరిత ప్రవర్తనతో రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆత్మగౌరవాన్ని నాటి పాలకులు మంటగలిపారు. కనీసం ప్రతి నెల 1వ తేదీ నాడు చెల్లించాల్సిన జీతాలు గురించి కూడా కేసీఆర్ సర్కార్ ఏనాడు పట్టించుకోలేదు. రోజుకి కొన్ని జిల్లాల చొప్పున జీతాలు చెల్లించి ఒక్కో నెల 3వ వారం వరకు సాగదీశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జీతాల చెల్లింపు సమస్యను పరిష్కరించారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరికీ 1వ తేదీ నాడే జీతాలు, పెన్షన్లు పడుతున్నాయి. పీఆర్సీ అమలు విషయంలోనూ ఇదే ఒరవడి చూపాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. హేతుబద్ధంగా హెచ్ఆర్ఏ స్లాబులు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న ఇంటి అద్దె అలవెన్సులు భారీ వ్యత్యాసం ఉన్నది. గ్రామాలకు 16%, మున్సిపాలిటీలకు 18%, అన్ని జిల్లాల కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లు 20%, జీహెచ్ఎంసీ పరిధిలో 24% హెచ్ఆర్ఏ నిర్ధారించాలి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూల వేతనంపై 10%, గరిష్టంగా 8,000 రూపాయలు రిమోట్ అలవెన్స్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్టే మహిళా ఉద్యోగులు, టీచర్లకు 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలి. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఏటా 30 సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం 6 మాత్రమే ఇస్తున్నారు. వీటిని 11కు పెంచాలి. నగదురహిత వైద్యానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి కూడా పథకాన్ని అమలు చేయలేదు. సత్వరం క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధి విధానాలు ఖరారు చేసి అమల్లోకి తేవాలి. అప్పటి వరకు పరిమితి లేకుండా మెడికల్ రియంబర్స్మెంట్ అనుమతించాలి. కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరణిస్తే కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పథకం కింద ఉద్యోగం కల్పించాలి. 40% ఫిట్మెంట్. ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించి ఉద్యోగ, ఉపాధ్యాయులు నిజ వేతనాలు క్రమంగా తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం 40% ఫిట్మెంట్ ఇవ్వాలి. 5 రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను ఎత్తివేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది. పే రివిజన్ కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సిఫారసు చేయాలి. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 20-25 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసిన కనీసం ఒక్క ప్రమోషన్ కూడా నోచుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రయత్న పదోన్నతి స్కేళ్లను 5, 10, 15, 20, 25 సంవత్సరాలుగా మార్చాలి. 25 సంవత్సరాల సర్వీస్కి ఎస్ఎస్పి 2B స్కేల్ మంజూరు చేయాలి. హై స్కూళ్లలో ఉన్నత తరగతులకు బోధిస్తున్న భాషా పండితులు, హెచ్సిటీలకు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ నెలకు కేవలం 150 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అక్కడ టీచర్లకు ఎప్పటి నుంచో ప్రతి నెల 2,500 ఇస్తున్నది. మన రాష్ట్రంలో నెలకు 3,000 మంజూరుకు రికమెండ్ చేయాలి. గ్రాట్యుటీ 28 లక్షలకు పెంచాలి. 2016 నుంచే కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 20 లక్షలు రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లిస్తున్నాయి. కానీ తెలంగాణలో కేవలం 16 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని 28 లక్షలకు పెంచాలి. రిటైర్మెంట్ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించే కమ్యూటేషన్ మొత్తం 11 ఏళ్లలోనే ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని రీస్టోర్ చేసే కాలాన్ని 15 నుంచి 11 ఏళ్లకు తగ్గించాలి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. 35-40 ఏండ్ల వయసులో ఉద్యోగాలు పొంది తక్కువ కాలం సర్వీస్కే ఉద్యోగం నుంచి రిటైర్డ్ అవుతున్నందున
పూర్తి పెన్షన్ పొందే సర్వీస్ను 20 సంవత్సరాలకు తగ్గించాలి. మంచి పీఆర్సీ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలి. ఆ వెంటనే ఉద్యోగ వర్గాల్లో ఆకాంక్షలకు అనుగుణంగా పీఆర్సీ నివేదికను తెప్పించుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ ప్రకటించాలి.